హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ నుంచి కవిత బయటకు వచ్చారో అప్పటి నుంచి పెద్దగా కనిపించలేదు. నాడు ఆమె చేసిన ప్రతిజ్ఞ అయితే ఉందో నా నా మీద నిందబడింది, అది తీర్చుకుంటాను, తీసేస్తా, సమూలంగా కూకటి వేళ్ళతో పెకిలేస్తా అన్న మాటలకు నెరవేర్చుకునే విధంగా అడుగులు వేసింది కూడా ఎక్కడ లేదు. సో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మరుసటి రోజు కేటీఆర్ కవిత రాఖీ కట్టారు. ఆ తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఆయనతో కాస్త టైం గడిపారు. సో అనంతరం ఆమె బయటికి కనిపించలేదు. మధ్యలో ఒకసారి మాత్రం ఆసుపత్రిలో చెకప్ చేయించుకుని వెళ్ళారు. సో అప్పుడు మాత్రమే ఆమె వీడియోలు ఆమె సోషల్ మీడియాలో కనిపించాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ జైలు శిక్ష అనుభవించిన ఆమె గైనిక్ సమస్యలు ఎదుర్కొంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఆమెకు ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారని కూడా సమాచారం. మధ్యలో ఆమె భర్త అనిల్ కూడా ములాఖత్లో పరామర్శించారని కూడా వార్తలు వినిపించాయి. అయితే బెయిల్ మంజూరు అనంతరం హైదరాబాద్ వచ్చిన కవిత బయట పెద్దగా కనిపించట్లేదు. రాష్ట్రంలో హైడ్రా కానీ, ఇంకా కేటీఆర్ బామర్ది ఫామ్ హౌస్ వ్యవహారం కావచ్చు, లగచర్ల ఇష్యూ కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నప్పటికీ ఆమె అసలు బయటికి రావట్లేదు. కనీసం ట్విట్టర్ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహిస్తుంది, కులగణన. సో ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు ఈ సర్వేలో పాల్పంచుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు సర్వే నిమిత్తం వెళ్ళారు. ఆ సమయంలో ఆమె వెంట భర్త అనిల్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఎన్యూమరేటర్లు కాకుండా కవితనే ఈ ఫారంలో వివరాలు మొత్తం ఫిల్ చేశారు. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వేను బోగస్, ఇంకా 6 గ్యారంటీల అమలు తప్పించుకోవడానికి చేస్తున్న స్టంట్ అని ఆరోపిస్తున్న సమయంలో కవిత స్వయంగా కులగణన ఫారంను నింపడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సో మీరు సర్వేను నిందించారు, రేవంత్ లక్ష్యాన్ని దెప్పిపొడిచారు, కానీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా సర్వే పత్రాలతో వివరాలను నమోదు చేస్తున్నారంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఆమెలాగా మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి, అప్పుడే ప్రభుత్వం అనుకూల లక్ష్యం నెరవేరుతుంది, ప్రభుత్వ లక్ష్యం సక్రమమైంది కాబట్టి కవిత తన వివరాలను ఆమె పొందుపరిచారు, సర్వే చేస్తున్న అధికారులకు సహకరించారు. కానీ ఇదే కేటీఆర్, హరీష్ రావులు మాత్రం ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా వారు ప్రభుత్వాన్ని సహకరిస్తే మంచిదని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని కాంగ్రెస్ నాయకులు, ఇంకా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. సో వాస్తవానికి కవిత ఒక రకంగా అంటే తండ్రి, అన్నయ్య, బావ వీళ్ళంతా కులగణను వ్యతిరేకిస్తున్నా, పార్టీ పరంగా పక్కన పెడితే సొంత ఫ్యామిలీలో వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నా, ఈవిడే డైరెక్ట్గా ఆ ఫామ్ ఫిల్ చేయడం మీరేమనుకుంటున్నారు? నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.